హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా వన్ లైనర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఫారీ టేల్స్ లోని హీరోస్ అండ్ విలన్స్ ని క్రియేట్ చేస్తున్న ఒక మ్యాజికల్ స్కూల్. అందులో ఇరుక్కున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ స్కూల్ ని నాశనం చేయాలనుకునే ఒక సూపర్ పవర్ఫుల్ మెగా విలన్. అతని దగ్గర నుంచి మన హీరోయిన్స్ ఈ స్కూల్ ని కాపాడగలుగుతారా? అసలు విలన్ గోల్ ఏంటి? మన హీరోయిన్స్ అతని దగ్గర నుంచి ప్రాణాలతో తప్పించుకోగలుగుతారా లేదా? ఇక్కడ హీరోస్ ఎవరో విలన్స్ ఎవరో అనే దాన్ని ఎంతో బ్రహ్మాండంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మనం ఎక్స్పెక్ట్ చేయని విధంలో చూపించే ఈ పూర్తి కథలోకి వెళ్ళడానికి ముందు మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓపెన్ చేస్తే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. చాలా సంవత్సరాలకి ముందు ఇద్దరు శక్తివంతమైన అన్నదమ్ములు ఫారీ టేల్ వరల్డ్ లోని మంచికి చెడుకి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఒక స్కూల్ ని క్రియేట్ చేశారు. కొన్ని యుగాల దాకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రపంచంలో ఉన్న మ్యాజిక్ ని సమానంగా పంచుకున్నారు. వాళ్ళే ఇద్దరు బ్రదర్స్. మంచివాడి పేరు రిహాన్, ఇంకా రెడ్ కోట్ వేసుకుని ఉన్నాడు కదా, అతని ఈవిల్ రఫాల్. మనకి తెలిసిందే కదా, అన్ని కథల్లోనూ ఆఖరికి హీరోసే గెలుస్తారు, విల్లన్స్ ఓడిపోతారు. ప్రతిసారి స్టోరీస్ అన్నిట్లోనూ ఇదే మళ్ళీ రిపీట్ ఈవిల్ రఫాల్ కి విరక్తి పుట్టి ఒక రోజు ఎప్పట్లానే ఇద్దరు బ్రదర్స్ స్పాట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా మ్యాజిక్ యూస్ చేసి అతని ఆ మంచి అన్నని చంపడానికి ప్రయత్నిస్తాడు. తన తమ్ముడికి ఏమైందో అర్థం కాని ఆ గుడ్ బ్రదర్ ఆగు రఫాల్ ఏం చేస్తున్నావని ఆ అటాక్స్ ని జస్ట్ బ్లాక్ మాత్రమే చేస్తుంటాడు. కానీ ఈవిల్ రఫాల్ అనుకోకుండా రెండు కత్తులతో అతన్ని ఒక రాయికి వేలాడదీసి ఎవ్వరూ ఉపయోగించకూడని అతి భయంకరమైన బ్లడ్ మ్యాజిక్ వాడి అతన్ని పేల్చేయాలనుకుంటాడు. లక్కీలీ తప్పించుకున్న గుడ్ బ్రో ఇక లేట్ చేస్తే లేపేస్తాడని హుషారై తన మ్యాజిక్ యూస్ చేసి ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అలా వీళ్ళిద్దరూ ఒక క్లిఫ్ ఎడ్జ్ కొచ్చాక ఈవిల్ రఫాల్, వేల సంవత్సరాలుగా నువ్వు కేవలం మంచిని మాత్రమే గెలిపిస్తున్నావు కదా, మా ఈవిల్నెస్ అంత చులకనైపోయింది కదా, నిన్ను చంపి విల్లన్స్ ని గెలిపించి వాళ్ళకి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఇప్పించి ఈ ప్రపంచాన్ని పరిపాలించకపోతే నా పేరు రఫలే కాదురా అని ఓవర్ గా మాట్లాడుతూ చేతిలో కత్తి పట్టుకుని ముందుకు వెళ్లడంతో పొడి చేస్తాడన్న టైంకి ఆ గుడ్ బ్రదర్ రఫాల్ కాలు ట్విస్ట్ చేసి అతన్ని కిందకు తోసేయాలనుకుంటే పొరపాటున ఇద్దరూ పడిపోతారు. బట్ జస్ట్ మిస్ లో మంచి బ్రదర్ ఎడ్జ్ పట్టుకుని పైకొచ్చి తప్పించుకుంటాడు. ఇంకా ఈవిల్ బ్రదర్ రఫాల్ కింద పడి చనిపోతాడు. కట్ చేస్తే ఇది జరిగిన 200 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. ఒక పెద్ద ప్యాలెస్ ఆడంబరమైన పార్టీలో అందరూ ఆటాపాట అని డాన్స్ చేస్తున్నప్పుడు డోర్ దగ్గరున్న సోల్జర్ ఒక అతను మీరెంతగానో ఎదురు చూస్తున్న అందాల దేవత, పర్ఫెక్షన్ కి మారు పేరు, క్యూట్నెస్ కి క్యార్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రిన్సెస్ సోఫీ వచ్చేస్తుందోచని అనౌన్స్ చేయగానే క్రౌడ్ మొత్తం బటన్ కొట్టినట్టు స్టాపే ఆ డోర్ వైపుకే చూస్తుంటారు. ఇంత బిల్డప్ తో గ్రాండ్ గా మన ఫస్ట్ హీరోయిన్ సోఫీ ఎంట్రీ ఇస్తుంది. తనని చూడగానే అందరూ ఓ వావ్ ఆసమ్ అంటూ తెగ పొగుడుతుంటే మధ్యలో ఎవరో ఏ సోఫీ గాడిదలా ఎంతసేపు నిద్రపోతావు లెగు అని గట్టిగా అరవడం వినిపించి టబాలమని తడబడుతూ హీరోయిన్ నిద్రలేస్తుంది. ఇంతసేపు జరిగిందంతా ఒక కళ. ఓ అలాగే అరిచింది ఇంకెవరో కాదు, సోఫీ స్టెప్ మదర్. ఎలా ఈ స్నో వైట్, సిండ్రెలా లాంటి ఫారీ టైల్స్ లో హీరోయిన్స్ కి వాళ్ళ ప్రిన్స్ తో హ్యాపీ ఎండింగ్ దొరకడానికి ముందు చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడతారో అచ్చుకుత్తినట్టు అలాంటిది మన సోఫీ జీవితం కూడా. మారుమూల గ్రామం, పాత ఇల్లు, అటిక్లో చిన్న రూమ్, చిరికిన పట్టులు, తనంటే ఇష్టం లేని సవతి తల్లి, పెద్దగా పట్టించుకొని తండ్రి, రోజు ప్రాణం తినే ఇద్దరు ట్విన్ బ్రదర్స్. కాబట్టి కొన్ని వేల ఫారీ టైల్స్ చదివిన మన సోఫీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా కథల్లో హీరోయిన్స్ లా తను కూడా ఒక ప్రిన్సెస్ అవ్వాలన్నది. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ ఊరి చివరున్న శ్మశానం పక్క ఒక ఇంటిని చూపిస్తారు. తన పేరు అగాథ. తనే మన సెకండ్ హీరోయిన్. అగాథ తన అమ్మతో ఇక్కడ ఊరి చివరన ఒంటరిగా బ్రతుకుతుంది. శ్మశానానికి దగ్గరలో ఉన్నారు. పెంచుకునేది నల్లపిల్లి, ప్లస్ చూడ్డానికి ఉంగరాల జుత్తుతో డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి ఈ గ్రామంలో అందరూ అగాథ ఇంకా తన అమ్మని విచ్చెస్ అనుకుని వాళ్ళ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ రూమర్ ని సరిగ్గా వాడుకున్న అగాథ వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఈ విలేజర్స్ కి లవ్ పోషన్ లాంటివి చేసి కావాలన్న వాళ్ళ కమ్మి డబ్బు సంపాదిస్తుంది. యాక్చువల్లీ అవి పనిచేయవనుకోండి, బట్ స్టిల్ వీళ్ళ మంత్రగతులని ఫిక్స్ అయిపోయిన విలేజర్స్ ప్రతిసారి స్టాక్ క్లియర్ చేసి వీళ్ళని ఇండైరెక్ట్లీ పోషిస్తున్నారు. అయినా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అగాథని చూస్తే చాలు తన ఏజ్ పిల్లలందరూ మంత్రగత్త వచ్చేసింది రోయ్ అని తగ హేళన చేసి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచే సోఫీ ఫారీ టైల్ అబ్సెషన్ తెలిసి ఇంత వయసయ్యాక కూడా అవన్నీ నమ్ముతుందంటే ఇది ఒక పిచ్చి ప్రిన్సెస్ అని టీస్ చేస్తారు. బేసికలీ మన హీరోయిన్ అగాథ ఇంకా సోఫీ ఈ ఊరి వియర్డెస్ట్ అమ్మాయిలు. అది మాత్రం కాదు, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. సోఫీ అమ్మ చనిపోయి తన బాధలో ఉన్నప్పుడు ఒక రోజు శ్మశానానికి పక్కనే బ్రతికి అగాథ తనని చూసి ఓదార్చింది. ఇలా కలిసిన వీళ్ళిద్దరూ అప్పటి నుంచి ప్రాణ స్నేహితులైపోయారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ షాపింగ్ కని టౌన్ కి వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఒక అతను అగాథ దగ్గరకు వచ్చి, నువ్వు ఒక విచ్ అని విన్నాను, మా ఊర్లో విచెస్ ని ఏం
ఏం చేస్తారో తెలుసా? ప్రాణాలతో కాల్చేస్తారు. మీలాంటి వాళ్ళకి ఈ ఊర్లో చోటు లేదని కత్తి పట్టుకుని అగాథా దగ్గరికి వెళ్తుంటాడు. దాంతో తను బాగా భయపడుతుండగా వెనక నుంచి సోఫీ ఒక ప్యాన్ తో ఆ వ్యక్తి బుర్రని కొట్టి నాకౌట్ చేసి తన ఫ్రెండ్ ని కాపాడుతుంది. ఇంటికి వెళ్లే దారిలో వీళ్ళిద్దరూ చదవడానికి కొత్త బుక్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడ్డానికి బుక్ స్టోర్ కి వెళ్తారు. వీళ్ళని చూడగానే ఆ బుక్ స్టోర్ ఓనర్ రండి కరెక్ట్ టైం కి వచ్చారు. తెల్లవారే కొత్త స్టాక్ వచ్చింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బుక్స్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఏం కావాలో చూడండి అని ఒక బాక్స్ ఇస్తుంది. అందులో నుండి సోఫీ యాజ్ యూజువల్ ఫారీ టేల్ బుక్స్ తీస్తే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా అగాథా మర్డర్, క్రైమ్స్, దయ్యాలున్న బుక్స్ ని సెలెక్ట్ చేస్తుంటుంది. అలా వీళ్ళు బుక్స్ చూస్తున్నప్పుడు వాటి మీద SGE అని ఉండడం గమనించిన సోఫీ ఈ SGE అంటే ఏంటని కన్ఫ్యూజ్ అయినప్పుడు, నిజంగానే నీకు దీని అర్థం తెలీదా? SGE అంటే ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్. సరిగ్గా చెప్పాలంటే నువ్వెంతగానో ఇష్టపడి చదువుతున్న ఈ ఫారీ టేల్స్ అన్ని ఈ స్కూల్లో జరిగిన స్టూడెంట్స్ జీవితంలో నిజంగానే జరిగినవి. ప్రతి స్టూడెంట్, ప్రతి విలన్ కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. కానీ ఈ మ్యాజికల్ స్కూల్ ఎక్కడుందో ఎవరికీ తెలియదని ఆ షాప్ ఓనర్ చెప్పడం విన్న అగాథా ఇవన్నీ ఒట్టి కట్టుకథలు, పిచ్చోలే నమ్ముతారని సోఫీ దగ్గర అనడంతో ఇది కట్టుకథ కాదు, 20 సంవత్సరాలకి ముందు ఆకాశం రక్తంలా ఎర్రగా మారిపోయిన రాత్రి ఏదో నల్లటి ఆకారం మన ఊరికి చెందిన లియోనారా అనే అమ్మాయిని ఆ స్కూల్ కి ఈడ్చుకు వెళ్లిపోయిందని అందరూ నమ్ముతున్నారని షాప్ కీపర్ చెప్తుంది. ఇదంతా విన్నాక సోఫీ తను కూడా ఆ స్కూల్ కి వెళ్లాలని ఆశపడి తన విష్ ని ఒక లెటర్ లో రాసి ఊరి చివరున్న కోరికలు తీర్చే చెట్టుకి కడుతుంది. చిన్నప్పుడు మా అమ్మ నేను చాలా స్పెషల్ అని, ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచాన్ని మార్చుతానని చెప్పేది. తను చెప్పినంత గొప్పగా బ్రతకాలంటే దానికి ముందు నేను ఊరొదిలి వెళ్లిపోవాలని తన ఐడియా అగాథాతో చెప్తుంది. అయినా ప్లీజ్ నువ్వు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను సోఫీ, నాతో ఇక్కడే ఉండని బ్రతిమాలి అగాథా తన దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రోజు రాత్రి తన దొంగతనంగా పారిపోతుండగా అగాథా తనని చూసేసి ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. నువ్వు నాకు ఇచ్చిన మాట దాటుతున్నావా? ఇంతకు ముందు మన ఊరి పొలిమీరని కూడా నువ్వు దాటింది లేదు, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతానంటున్నా. ఎక్కడికి సోఫీ, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించని అగాథా అడ్వైస్ చేస్తే అయినో, బట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాకి నా స్టోరీ స్టార్ట్ అవుతుంది. నేను చాలా స్పెషల్ అగాథా, అసలు నేను ఇక్కడ ఉండాల్సిందన్నే కాదు, నా కోసం నా ప్రిన్స్ చార్మింగ్ వెయిట్ చేస్తుంటాడని ఇరిగిపోయిన టేప్ రికార్డర్ లా చెప్పిందే చెప్తూ వింటున్న తన బెస్ట్ ఫ్రెండ్ చూస్తున్న మనల్ని కూడా టెన్షన్ పెడుతుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయి ఎర్ర కళ్ళు పొగలాంటి రూపంతో చూడ్డానికి దెయ్యంలా కనిపించే ఏదో వీళ్ళ డైరెక్షన్ లో రావడం చూస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కాస్తో కోస్తో కామన్ సెన్స్ ఉన్న నార్మల్ హ్యూమన్స్ ఏం చేస్తారు? అమ్మో బాబోయ్ దెయ్యం అంటూ తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెడతారు కదా. అలానే అగాథా కూడా రా సోఫీ వెళ్ళిపోదామంటే ఈ పిచ్చి పీక్స్ కెళ్ళింది. లేదు లేదు నువ్వెళ్ళు, అది నన్ను స్కూల్ తీసుకువెళ్లడానికే వచ్చిందని కదలకుండా కర్రలా అక్కడి నిల్చుంటుంది. ఈలోగా ఆ దెయ్యం సోఫీని పట్టి ఈడ్చుకు వెళ్లడంతో అగాథా వెనకాలే పరిగెడుతూ వెళ్లి తనని పట్టుకుని సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. చాలా దూరం ఇలా వీళ్ళిద్దరిని ఈడ్చుకు వెళ్లిన ఆ భూతం వాళ్ళని ఒక ప్లేస్ లో పడేసి మాయమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ చెట్ల మధ్యలో నుండి ఒక పెద్ద ఎముకల పక్షి వచ్చి వీళ్ళిద్దరినీ ఎత్తుకుని ఆ ఎర్ర ఆకాశాన్ని దాటుకుంటూ ఎన్నో కొండలు, సముద్రాలని క్రాస్ చేసి ఫైనలీ ద స్కూల్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ కి తీసుకొస్తుంది. వాటి పేరుకి తగినట్టు ఈ స్కూల్ ఆఫ్ గుడ్ రాజుల కోటలా అందంగాను, స్కూల్ ఫర్ ఈవిల్ నల్ల మేఘాల మధ్య హారర్ మూవీలో ప్యాలెస్ లను భయంకరంగా కనిపిస్తుంది. ఈ పక్షి ముందు అగాథాని స్కూల్ ఫర్ గుడ్ లో పడేసి సోఫీని స్కూల్ ఫర్ ఈవిల్ కి తీసుకువెళ్లడంతో వెయిట్ మిస్టర్ పక్షి గారు, మీరేదో పొరపడినట్టున్నారు, నేను స్కూల్ ఫర్ గుడ్ కి వెళ్లాల్సిందాన్ని. రే నేనొక ఫ్యూచర్ ప్రిన్సెస్ ని, యూడెన్ కొట్టంటని తను ఎంతగా అరిచినా ఆ బర్డ్ పట్టించుకోకుండా సోఫీని స్కూల్ ఫర్ ఈవిల్ లో పడేసి వెళ్లిపోతుంది. అది మాత్రం కాదు, స్కూల్లో ఈ రోజే కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళలాని చాలా మంది పిల్లల్ని ఆ పక్షులు ఎత్తుకొచ్చి ఆర్ డ్రాప్ చేస్తుంటాయి. సోఫీ అరుస్తూ నేను ఇక్కడికి కాదు అక్కడికి వెళ్లాలని సీన్ క్రియేట్ చేయడంతో ఇరిటేట్ అయిన ఉల్ఫ్ కట్స్ నోరు మూసుకుని లోపలికి వెళ్ళని తిట్టి భయపెట్టడంతో వేరే దారి లేక కొత్త స్టూడెంట్స్ ని ఫాలో అవుతుంది. ఇటు అందమైన గార్డెన్ మధ్య రకరకాల పూలలో పడ్డ అగాథాని చూపిస్తారు. కళ్ళు తెరవగానే తనని చూసిన కొన్ని బాల్గౌన్స్ వేసుకున్న అగ్మార్క్ ప్రిన్సెసెస్ యూ నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి, ఆ జుత్తేంటని ఏదో ఏలియన్ ని చూస్తున్నట్టు చూస్తుంటారు. వెల్ యాక్చువల్లీ నేను ఆ స్కూల్ కి వెళ్లాల్సిందాన్ని, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసాను. నిజమేంటంటే నా ఫ్రెండ్ సోఫీనే మీలాంటి ఒక ప్రిన్సెస్ అని హీరోయిన్ అనడం విని ఓ అలాగా అని ఇంట్రెస్ట్ పోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అది చూసి ఎక్స్క్యూజ్ మీ నేను ఇక్కడ నుంచి ఎలా వెళ్లడం అని అగాథా దారడిగినప్పుడు వాళ్ళు తిరిగి చూడకుండా అది ఫారీస్ చెప్తారని వెళ్లిపోతారు. నెక్స్ట్ సెకండ్ పూల మధ్యలో నుండి కొన్ని ఎగిరే మినీ సైజ్ ఫారీస్ వచ్చి అగాథాని లోపలికి వెళ్ళమని చెప్తే నోనో నేను నా ఫ్రెండ్ తో ఇంటికి తిరిగి వెళ్లాలని హీరోయిన్ గొడవ పడుతుంది. దాంతో ఆ ఫారీస్ కి కోపం వచ్చి అగాథాని కొరికి ఎత్తుకు లోపలికి తీసుకువెళ్తారు. సైమల్టేనియస్లీ ఇటు సోఫీని ఈవిల్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ చాలా విచిత్రంగా చూస్తుంటారు. తను డైరెక్ట్ గా స్కూల్ ఫర్ ఈవిల్ డీన్ అయిన లేడీ లెసో అనే ప్రొఫెసర్ ని కలిసి ఐ థింక్ ఇక్కడ ఏదో పొరపాటు జరిగినట్టుందని చెప్తుండగా లేడీ లెసో చాలా కూల్ గా మిస్టేక్ ఏం జరగలేదు రీడర్, నువ్వు సోఫియా కదా అని అడగడంతో నా పేరు మీకెలా తెలుసు, ఎందుకు రీడర్ అంటున్నారని హీరోయిన్ ఏమర్థం కాక అడుగుతుంది. ఓ అదా, యూజువల్లీ మా స్కూల్లో ప్రీవియస్ ఫారీ టేల్ హీరోయిన్ కా
విల్లన్స్ వాళ్ళ పిల్లలే చదువుతారు. బట్ అప్పుడప్పుడు కొన్ని రేరైన కేసెస్ లో ఆ ఫారీ టేల్స్ చదివే రీడర్స్ ని కూడా మేము స్టూడెంట్స్ గా అక్సెప్ట్ చేసుకుంటాం. నువ్వు ఆ కేసువే అని అంటుంది. ఇంకో పక్క ఇలా పార్సల్లా మోసుకు వెళ్లి హీరోయిన్ ని ఒక డ్రెస్సింగ్ రూమ్ లో వదిలేసి ఆ ఫారీస్ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆ అందమైన గదిని అగాథా ఆశ్చర్యంతో చూస్తుండగా స్కూల్ ఫర్ గుడ్ కి డీన్ అయిన ప్రొఫెసర్ డవీని కలుస్తుంది. వచ్చేసావా, నేను నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అగాథా అని ఆవిడ చెప్పగాని షాక్ అయిన అగాథా నా ఫ్రెండ్ సోఫియా ఇక్కడికి రావాలనుకుంది. నేను కాదని అన్నప్పుడు చీ ఆ నెవరా, నోనో తను నెవర్ ఈవల్, కానీ నువ్వు గుడ్ అంటే ఎవరివని ప్రొఫెసర్ డవీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే ఈవల్ అదే విల్లన్స్ ఎప్పుడు గెలవలేరు కదా, కాబట్టి వాళ్ళని నెవర్స్ అని, ప్రతిసారి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ దొరికే మంచి వాళ్ళని ఎవర్స్ అని పిలుస్తారు. ఆ తరువాత అగాథా అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తిట్టి బెదిరించి నిన్ను కూడా ఒక ప్రిన్సెస్ లా మారుస్తానని రకరకాల డ్రెస్సెస్ మేకప్ అని అమ్మో మేకోవర్ ఇస్తానన్న పేరు మీద ఆ ప్రొఫెసర్ తనని టార్చర్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఓరియంటేషన్ కోసం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఒక హాల్లో గ్యాదర్ అయినట్టు చూపిస్తారు. ప్రిన్సెస్ లా రెడీ అయిన అగాథా ఒక పక్క, చిరిగిన పాత గోని చుట్టుకొచ్చినట్టు సోఫీ మరో పక్క. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అయి దగ్గరికి వెళ్లి మాట్లాడాలనుకున్నప్పుడు మధ్యలో అడ్డుపడి ఆ వుల్ఫ్ కట్ సోఫీని కొరికే కోపిష్టి ఏంజల్స్ అగాథాని విడదీసి విడివిడిగా వాళ్ళ ప్లేసెస్ లో కూర్చోబెడతారు. ఈ రెండు స్కూల్ డీన్స్ వచ్చి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాక ప్రొఫెసర్ డవీ మన స్కూల్ సాంప్రదాయం ప్రకారం ఏ స్కూల్ అయితే లాస్ట్ ఇయర్ గెలిచిందో ఆ స్కూల్ స్టూడెంట్సే ఓరియంటేషన్ డే రోజు వాళ్ళ వీర ధీర సాహస టాలెంట్స్ చూపించి పర్ఫామ్ చేస్తారు. ఇందులో కామెడీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా మన స్కూలే ప్రతిసారి గెలుస్తుంది. సో యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా స్కూల్ ఫర్ గుడ్ స్టూడెంట్సే మన కోసం డ్రాగన్స్ ని ఓడించగలిగే, యుద్ధాలలో గెలిచే, ప్రపంచాన్ని కాపాడే వాళ్ళ పవర్ఫుల్ అయిన స్పోర్ట్స్మెన్షిప్ చూపించడానికి మన ముందుకు రాబోతున్నారని భయంకరమైన బిల్డప్ తో అనౌన్స్ చేస్తుంది. ఇది విని వచ్చిన ఆ స్టూడెంట్స్ సూపర్ గా ఏదో చేస్తారని చూస్తే మార్చ్ పాస్ట్ చేస్తూ వచ్చి స్వాట్ డాన్స్ చేస్తామన్న పేరు మీద ఏదో తమాషా చేస్తుంటారు. ఇది చూసి ఇటున్న అగాథా అటున్న ఈవిల్ స్కూల్ స్టూడెంట్స్ ఇదేం చేత్తరా అని క్రింజ్ అవుతుంటే సోఫీ ఇంకా గుడ్ స్కూల్ స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ టాలెంట్ చూసి మాయమర్చిపోతారు. ఆ పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ లో వెనక నిల్చునున్న గ్రెగోర్ అనే వ్యక్తి ఆ గుంపులోనే కత్తి కింద పడేస్తూ చాలా క్లమ్సీగా బిహేవ్ చేస్తుంటాడు. వాళ్ళ షో అయిపోయాక భంగమైన పోస్ ఒకటిచ్చి ఈ బాయ్స్ కోట్ పాకెట్ల నుండి రోసెస్ తీసి ఆడియన్స్ లో కూర్చునున్న వాళ్ళకి నచ్చిన ప్రిన్సెస్ మీదకి విసురుతారు. సడన్ గా మీద నుండి హీరోలా ఎంట్రీ ఇస్తున్న ఇతని పేరు టెడ్రాస్, కింగ్ ఆర్థర్ కొడుకు. మీ షో అయిపోతే ఇప్పుడు అసలు ఫైట్ మొదలు పెడదాం ఆ బాయ్స్ అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టెడ్రాస్ ని చూసి చూడగానే స్కూల్ ఫర్ గుడ్ లో ఉన్న అమ్మాయిలందరూ ఎక్సైట్మెంట్ లో పిచ్చ అయిపోతారు. అతనొక్కడే చాలా ఈజీగా ఫైట్ చేసి వాళ్ళందరినీ ఓడించడంతో ఎంతసేపు మీ గొప్పల్ని మీరే చెప్పుకుంటారా అని ఇరిటేట్ అయిన స్కూల్ ఫర్ ఈవిల్ లో ఒకతను ఈ కాకమ్మ కౌర్లు కాకుండా నీకు ధైర్యం ఉంటే నాతో రియల్ ఫైట్ చేయని అక్కడున్న ఒక వుల్ఫ్ కట్ చేతి ఆయుధం తీసుకుని ముందుకొస్తాడు. ప్రొఫెసర్ డవీ ఇది రూల్స్ కి వ్యతిరేకం, నీ స్టూడెంట్ ని ఆపని అంటే విల్లన్స్ కి రూల్స్ తో పనేంటని లేడీ లెసో ఆ ఫైట్ చూడడానికి బాగా ఎక్సైట్ అవుతుంది. టెడ్రాస్ వాళ్ళ నాన్న కత్తైన ఎక్స్కాలిబర్ తీయగానే దాని పవర్ కి ఈ ఈవిల్ స్టూడెంట్ ఎగురుతూ వెళ్లి పడిపోతాడు. దాంతో లేడీ లెసో తన పవర్స్ తో అతని వెపన్ కూడా ఫైర్ అయ్యేలా శక్తి ఇచ్చి హెల్ప్ చేస్తుంది. ఇలా ఇద్దరు పవర్ఫుల్ అయిన వెపన్స్ తో సీరియస్ గా కొట్టుకుంటారు. స్టార్టింగ్ ఇద్దరి స్కిల్స్ ఒకే లెవెల్లో ఉన్నట్టున్నా ఆఖరికి మాత్రం ఆ ఫైట్ లో టెడ్రాసే గెలుస్తాడు. దీంతో స్కూల్ ఆఫ్ ఈవిల్ లేడీ లెసో ఈసారి కూడా విల్లన్స్ ఓడిపోయారని అప్సెట్ అవుతుంది. టెడ్రాస్ అతని పువ్వు తీసి ఆ స్కూల్లోనే ఫేమస్ అయిన ఒక ప్రిన్సెస్ కి ఇవ్వాలని నవ్వుతూ వెనకున్న సోఫీని చూసి మెస్మరైజ్ అయి పొరపాటున అగాథా మీదకి విసిరేస్తాడు. అఫ్ కోర్స్ దాన్ని అగాథా దగ్గర నుండి ఆ ప్రిన్సెస్ లాక్కుంటుంది. ఆ తరువాత టెడ్రాస్ కూడా వెళ్లి తన పక్కనే కూర్చుంటాడు. అప్పుడు ఈ రెండు స్కూల్స్ కి ప్రిన్సిపల్ అయిన రిహాన్ అదే స్టార్టింగ్ లో ప్రాణాలతో తప్పించుకున్న ఆ మంచి బ్రదర్ వచ్చి కొత్త స్టూడెంట్స్ ని వెల్కమ్ చేసి స్పీచ్ ఇస్తాడు. అందరూ బాగా చదువుకోండి, ఇక్కడ మీలో ఎవరు ఎక్సెప్షనల్లీ పర్ఫామ్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళకది ఫారీ టైల్ గా రాయబడుతుంది, ఏం జరిగినా అంతా మంచికి అని అందరికీ ఒక చిన్న పెప్ టాక్ ఇచ్చి వెళ్లిపోతుంటే త్వరగా సోఫీ లేచి నేను రాంగ్ స్కూల్లో డ్రాప్ చేయబడ్డానని అగాథా నేను ఇంటికి తిరిగి వెళ్లాలని అడుగుతారు. అది విన్న ప్రిన్సిపల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టూడెంట్స్ ని సరైన స్కూల్లోనే డ్రాప్ చేస్తాం, అందులో ఎలాంటి పొరపాటు లేదు, అలాగే ఒక్కసారి ఇక్కడికి వచ్చేసారంటే మళ్ళీ బయటకు వెళ్లడానికి దారి లేదని చెప్పి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి అగాథా సోఫీని కలవడానికి దొంగతనంగా తన రూమ్ విండో నుంచి బయటికి వెళ్లి గోడ మీద నడుస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా దారిలో ఉన్న ఒక కుపిట్ విగ్రహానికి ప్రాణమొస్తుంది. చిన్నగా ఉన్న అతన్ని చూసి హే నువ్వు క్యూట్ గా ఉన్నావని తను అంటే ఈ టైంలో బయట తిరుగుతూ రూల్స్ బ్రేక్ చేస్తున్నందుకు పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నానని రోబోట్ వాయిస్ లో మాట్లాడి ఆ క్యూటీ కుపిట్ జైజాంటిక్ జైంట్ లా పెరిగి బాణం వదిలి ఏకంగా అగాథాని చంపడానికి ప్రయత్నిస్తాడు. వాడి దగ్గర నుంచి ఎస్కేప్ అవుతూ ఒక గ్లాస్ విండో బద్దలగొట్టుకుని హీరోయిన్ అగాథా ఒక లైబ్రరీలోకి వెళ్లిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ఈవిల్ కిడ్స్ తో ఒంటరిగా ఉన్న సోఫీ మీ విచ్చెస్ అందరూ నా నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని తన రూమ్మేట్స్ కి చెప్తే ఎందుకింత పోస్ కొడుతున్నావు, నువ్వు కూడా మా లాంటి ఒక విచ్వేనని వాళ్ళంతా తనని ఎగతాళి చేయడంతో ఎక్స్క్యూజ్ మీ బాగా కళ్ళు తెరిచి నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను, అలా ఫేస్ అటు టర్నింగ్ ఇచ్చుకో, డ్రాయింగ్ లో ఉన్న ముస్లిం మంత్రగత్తల అంత చండాలంగా
ఉన్నానా ఏంటి? లేదు కదా అని సోఫీ అనడంతో ఆ ముగ్గురు రూమ్మేట్స్ లో ఒక అమ్మాయి బాగా టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పెయింటింగ్ లో ఉన్న ముస్లి విచ్ ఇంకెవరో కాదు, తన అమ్మ. కాబట్టి కోపంలో సోఫీకి గుణపాఠం చెప్పాలని తన జుట్టు కట్ చేయడానికి వీళ్ళు ముగ్గురు ట్రై చేస్తారు. ఇంకోవైపు అగాథ లైబ్రరీలో లేడీ లెస్సో ఇంకా ప్రొఫెసర్ డవి సీక్రెట్ గా మీట్ అయి ఒకవేళ నిజంగానే ఏదైనా తప్పు జరిగి ఆ ఇద్దరు అమ్మాయిలు రాంగ్ అయిన స్కూల్లో డ్రాప్ చేయబడ్డారేమో, అలా అయితే మన స్కూల్ మొత్తానికి ప్రమాదం అని మాట్లాడడం వినేస్తుంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక ఆ చోటంతా రక్తంతో నిండి ఆ బ్లడ్ మొత్తం ఒకటి చేరి చనిపోయిన ఈవిల్ బ్రదర్ రఫల్ ఆత్మ కనిపిస్తుంది. అతను అగాథ ఉన్న డైరెక్షన్ లోకి చూసి సోఫీ నాకు సొంతం, తనకి దూరంగా ఉండని బెదిరించి మాయమైపోతాడు. ఇది చూసి భయంతో ఉనికిపోతున్న అగాథ అక్కడి నుంచి తిరిగి చూడకుండా సోఫీ స్కూల్ కి పరిగెడుతూ వెళ్తుంది. అలాగే దారి మధ్యలో ప్రిన్సిపల్ ఒక ఇన్విజిబుల్ మెట్లెక్కి టవర్ లోకి వెళ్లడం కూడా గమనిస్తుంది. అతను వెళ్లిపోయాక ఈవిల్ స్కూల్ ని చేరుకున్న అగాథ పైకి చూస్తే వాళ్ళ బాల్కనీలో సోఫీని ఆ ముగ్గురు రూమ్మేట్స్ రౌండప్ చేయడం కనిపిస్తుంది. వాళ్ళ జుట్టు కట్ చేసేస్తారన్న టైంకి సోఫీ ముందున్న అమ్మాయికి గట్టిగా ఒక కిక్ ఇచ్చి చేతులు ట్విస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటుంది. అగాథ సోఫీ అని అరవగానే తన బెస్ట్ ఫ్రెండ్ ని చూసిన సోఫీ రిలాక్స్ అయి వెంటనే తనని కలవడానికి కిందకు పరిగెడుతుంది. అక్కడి నుంచి లేట్ చేయకుండా అగాథ సోఫీని తీసుకుని ప్రిన్సిపల్ ఎక్కిన ఇన్విజిబుల్ స్టార్ కేస్ దగ్గరికి తీసుకొచ్చి భయపడకు ఎక్కడానికి ప్రయత్నించని తను చెప్పగా వీళ్ళిద్దరూ గాలిలో కాలు పెడతారు. ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడ మాయాజాల మెట్లు ఫామ్ అవుతాయి. సోఫీ ఇంకా అగాథ ప్రిన్సిపల్ ని కలవడానికి త్వరగా పైకి వెళ్తారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఆ రూమ్ లో కొన్ని వేల స్టోరీ బుక్స్ ఉంటాయి. అలాగే మూలలో ఒక పెద్ద బుక్ లో కొత్త స్టోరీ మ్యాజికలీ రాయబడుతుంటుంది. ఆ కథ ఇంకెవరిదో కాదు, వీళ్ళిద్దరితే. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు అక్కడికి ప్రిన్సిపల్ వస్తాడు. ఇది నా ఆఫీస్, ఇంతవరకు ఇక్కడికి ఏ స్టూడెంట్ రాలేకపోయారు. ఎవరూ చేయలేనిది మీరిద్దరూ చేసి చూపించారంటే నిజంగానే మీరు చాలా స్పెషల్. అందుకే ఎందుకు మీరు తిరిగి వెళ్లాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదని అంటాడు. దానికి సోఫీ తను వెళ్లాలనుకుంటుంది, నేను కాదు, నాకు ఇక్కడే ఉండాలి. కానీ మీరు చేసిన పొరపాటు వల్ల నేను తప్పైన స్కూల్లో ఉన్నానని చెప్తుంది. యాక్చువల్లీ మేమిద్దరం ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడే లైబ్రరీలో ఏదో ఒక బ్లడీ స్పిరిట్ సోఫీ అతనికే సొంతమని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడుండడం నా ఫ్రెండ్ ప్రాణాలకి ప్రమాదం. సో త్వరగా మేము వెళ్లిపోవాలంటే ఈవిల్ స్కూల్ పిల్లలెవరైనా ప్రాంక్ చేసుంటారు. దాన్ని పెద్దగా పట్టించుకోకాగత మీరిద్దరూ ఇక్కడ సేఫ్ గా ఉన్నారని ప్రిన్సిపల్ ఆ ఇష్యూని సీరియస్ గా తీసుకోడు. సరే అయితే నేనెలా స్కూల్ ఫర్ గుడ్ కి మారడమో అది చెప్పండి అని సోఫీ అడిగినప్పుడు యూజువల్లీ అలా మారలేరు, కానీ మేబీ నువ్వు నిజంగానే మంచిదనమని ప్రూవ్ చేసుకుంటే మారొచ్చని ప్రిన్సిపల్ చెప్తాడు. అదెలా ప్రూవ్ చేయడమని వీళ్ళు అడిగినప్పుడు ఎవర్స్ కి చాలా ముఖ్యమైనది, నెవర్స్ కి ఎప్పుడూ దొరకనిది, అది నువ్వు సంపాదించుకోగలిగితే మీరనుకున్నవన్నీ జరుగుతాయని ప్రిన్సిపల్ అంటాడు. అర్థం కాని సోఫీ ఏంటదని అడిగినప్పుడు సైడ్ లో నుండి అగాథ ట్రూ లవ్ అని చెప్తుంది. ఎస్, సరిగ్గా చెప్ప. ప్రతి ఫారీటైల్ లాగా సోఫీకి తన ట్రూ లవ్ కిస్ దొరికితే చాలని ప్రిన్సిపల్ చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అగాథ తన రూమ్ లో నిద్రలేస్తుంది. ఈ రోజు నుండి వీళ్ళిద్దరి అఫీషియల్ క్లాసెస్ మొదలవుతాయి. తన స్కూల్ మారడానికి దారి కనిపెట్టిన సోఫీ ఎక్సైటెడ్ గా క్లాస్ అటెండ్ చేయడానికి బయలుదేరుతుంటుంది. అగాథ ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ టాస్క్ ఏంటో తెలుసా? మేకప్ వేసుకుని సరిగ్గా నవ్వడం. ఇక్కడ తనకి బ్యూటీ క్లాస్ అయితే అటు సోఫీకి ఎలా చండాలంగా ఉండాలో నేర్పించడానికి అగ్లీ క్లాస్ నడుపుతారు. స్కూల్ ఫర్ గుడ్ లో కరెక్ట్ గా నవ్వి వాళ్ళ బ్యూటీని చూపించగలిగితే ఈ క్లాస్ లో పాస్ అవుతారు. ఇక్కడ మిగతా స్టూడెంట్స్ తో మాట్లాడాకే అగాథ ఒకవేళ వీళ్ళు ఏదైనా 3 క్లాసెస్ లో ఫెయిల్ అయితే వీళ్ళని స్టూడెంట్ గా డిస్క్వాలిఫై చేసి శాశ్వతంగా చెట్టు, పువ్వు లేదా ఈ మాట్లాడే టీ కెటిల్ లాంటి దేనికైనా మార్చేస్తారని తెలుసుకుంటుంది. సో తనకి నచ్చకపోయినా ఈ క్లాసెస్ లో పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ సరిగ్గా నవ్వడం రాని అగాథ మొదటి క్లాస్ లోనే ఫెయిల్ అయిపోతుంది. బేసికలీ తను ఇంకో 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే ఇక శాశ్వతంగా ఇంటికి తిరిగి వెళ్ళలేదు. మరో పక్క సోఫీ క్లాస్ లో ఏనుగు మలం, చేపల ఎముకలు, మరికొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడి అగ్లీగా మారడానికి స్టూడెంట్స్ చేత ఒక పోషన్ చేపిస్తారు. టీచర్ దాన్ని తాగమని చెప్తే సోఫీ ఈ చూడ్డానికి ఘోరంగా కనిపించే పోషన్ తాగి నా అందాన్ని పోగొట్టుకోవాలా అని వాళ్ళతో గొడవపడి సక్సెస్ఫుల్లీ ఆ క్లాస్ ని ఫెయిల్ అయిపోతుంది. లంచ్ బ్రేక్ లో ఒంటరిగా కూర్చునున్న అగాథ దగ్గరికి ఓరియంటేషన్ డే రోజు క్లమ్సీగా బిహేవ్ చేసిన గ్రెగోర్ వచ్చి మాట్లాడతాడు. ఇంతకీ ఈ గ్రెగోర్ ఇంకెవరో కాదు, ప్రిన్స్ చార్మింగ్ కొడుకు. నీకు ఈ స్కూల్లో ఉండడం ఇష్టం లేదని విన్నాను. సేమ్ పించ్, నాకు కూడా ఇష్టం లేదు. ఎక్కడైనా ఒక చిన్న షాప్ ఓపెన్ చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలన్నదే నా కోరిక. కానీ ప్రిన్స్ కొడుకుని కాబట్టి యోధుడవ్వాలని బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. అందులోనే ఈ హీరో అవ్వడం నా వల్ల అయ్యే పని కాదు. యూనో తెల్లవారి స్వాట్ ప్రాక్టీస్ లో గుర్రం మీద నుండి కింద పడి దొరులుతూ వెళ్లి మిగతా స్టూడెంట్స్ ని కూడా కింద పడేలా చేసేసాను. అది సరిపోతున్నట్టు ఆర్చరీ క్లాస్ లో కూడా ఒక పెద్ద గందరగోళం చేసేసానని అతను ఫెయిల్ అయిన 2 క్లాసెస్ గురించి చెప్తాడు. అగాథ తన ఈ కొత్త ఫ్రెండ్ ని ఓదారుస్తున్నప్పుడు సోఫీ రావడం గమనించి మనం తరువాత మాట్లాడుదామని అతన్ని పంపించి సోఫీని కలుస్తుంది. 3 క్లాసెస్ లో ఫెయిల్ అవ్వకూడదన్న రూల్స్ గురించి తనకి ఇన్ఫార్మ్ చేశాక మనం ముందు త్వరగా నీ ట్రూ లవ్ ని కనిపెట్టాలని మాట్లాడుతూ ఉంటే అవసరం లేదు, నాకు ఆల్రెడీ నా ట్రూ లవ్ ఎవరో తెలుసని సోఫీ స్ట్రైట్ గా టెడ్రోస్ ని చూపిస్తుంది. జస్ట్ ఈ లెటర్ తీసుకువెళ్లి అతనికి ఇవ్వగాత మిగతాదంతా నేను చూసుకుంటానని తను చెప్పడంతో బెస్ట్ ఫ్రెండ్ కదా వేరే దారి లేక అగాథ తనకి హెల్ప్ చేయడానికి
చేయడానికి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే వీళ్ళు నెక్స్ట్ క్లాస్ కి వెయిట్ చేస్తున్న గ్యాప్ లో అగాథా టెడ్రోస్ ని మీట్ అవుతుంది. సర్ప్రైజింగ్లీ క్లాస్ లో మిగతా స్టూడెంట్స్ లా టెడ్రోస్ తనని అవాయిడ్ చేయకుండా చాలా బాగా మాట్లాడతాడు. అగాథా సోఫీ లెటర్ అతనికిచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ నిజంగానే చాలా మంచిది, తనొక రియల్ ప్రిన్సెస్ అని పొగుడుతుంది. అప్పుడు సడన్ గా వెనకున్న చెట్టు బద్దలు కొట్టుకుని ఓ ప్రొఫెసర్ వచ్చి హలో స్టూడెంట్స్, మీ అందరికీ బ్లూ ఫారెస్ట్ కి స్వాగతం అని గుడ్ స్కూల్ పిల్లలందరినీ గేట్ ఓపెన్ చేసి ఆ మిస్టికల్ ఫారెస్ట్ లోకి తీసుకువెళ్తాడు. ప్రతి కథలో రొటీన్ గా జరిగేదేంటి, హీరోనో లేక హీరోయిన్ ఏదో ఒక రీజన్ వల్ల భయంకరమైన ఫారెస్ట్ లో ఒంటరిగా ఇరుక్కోవడం. ఇలా ప్రతి స్టోరీలో ఇంపార్టెంట్ అయిన ఫారెస్ట్ సీన్ ని ఎలా దాటాలో నేర్పిస్తా, బాగా వినుకోండని ఆ అడవిని తిప్పి చూపిస్తుంటాడు. ఒక చోట్లో అందమైన పువ్వులుండడం చూసిన స్టూడెంట్స్ మయమర్చిపోయి వాటిని ముట్టేలా వెళ్తారు. లకీలీ ప్రొఫెసర్ సమయానికి వాళ్ళని ఆపి చూడ్డానికి అందంగా ఉండే వస్తువులే అసలుకి డేంజరస్ అయి ఉంటాయి, ఈ పువ్వుల దగ్గరికి వెళ్లారంటే సెకండ్స్ లో మిమ్మల్ని కొరికి చంపిస్తాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ పంకిన్ ప్యాచ్. రాత్రి టైంలో ఇటు ఒంటరిగా వచ్చే సాహసం చేయకండి, లేదా రీపర్ చేతిలో చిక్కి అతి దారుణంగా మరణించాల్సి వస్తుందని చెప్తాడు. రీపరా అదెక్కడ అని ఒక స్టూడెంట్ అడిగినప్పుడు వెనకున్న స్కార్ క్రోని చూపిస్తాడు. ఇదంతా విని వణికిపోతున్న గ్రెగోర్ ని సరిగ్గా అదే టైంకి ఒక పువ్వు కొరకడంతో భయంలో ఆ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్లిపోవాలని పరిగెడతాడు. దాంతో అగాథా అతని వెనకాలే పరిగెడుతూ ఆగు గ్రెగోర్, ఆల్రెడీ నువ్వు 2 క్లాసెస్ లో ఫెయిల్ అయ్యావు, ఇక్కడ నుంచి వెళ్లిపోతే ఈ క్లాస్ కూడా ఫెయిల్ అయిపోతావు. ఆ తరువాత వాళ్ళు నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదని అతన్ని ఆపడానికి ఎంతలానో ప్రయత్నిస్తుంది. బట్ ఈలోగా ఒక పర్టికులర్ ప్లేస్ ని గ్రెగోర్ దాటగానే ఈ క్లాస్ ని కూడా ఫెయిల్ అయిన అతన్ని ఏదో సుడిగాలు ఇలా నల్ల మేఘాలు కమ్మి నొప్పిలో అరుస్తూ గ్రెగోర్ అక్కడి నుంచి పూర్తిగా మాయమైపోతాడు. తన ఫ్రెండ్ ని కాపాడుకోలేకపోయిన అగాథా చాలా బాధపడుతుంది. అలాగే ఈ ఇన్సిడెంట్ తరువాత ఈ స్కూల్ మీద తనకున్న భయం కూడా పెరిగి త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఇంకో పక్క సోఫీ వాళ్ళ క్లాస్ లో లేడీ లెసో స్టూడెంట్స్ కి వాళ్ళ స్పెషల్ పవర్స్ యూస్ చేయడం ఎలానో నేర్పిస్తూ ఉంటుంది. ముందు ఒక అబ్బాయి దగ్గర నీ పవర్స్ ఏంటని ఆమె అడిగినందుకు నేను ఉల్ఫ్ లా మారగలనని అతను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. సర్ప్రైజ్ అయిన లేడీ లెసో సూపర్ ఇప్పుడు మారి చూపించడంతో ఆ స్టూడెంట్ చాలా కష్టపడి అతని పవర్స్ మొత్తం ఉపయోగించి ఒకే ఒక్క జుత్తు మొలిపిస్తాడు. అది చూసి క్లాస్ అంతా నవ్వుతున్నప్పుడు సోఫీ రూమ్మేట్ తన మీద ఓపెన్ గా పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని నెక్స్ట్ నా పవర్స్ చూపిస్తానని లేడీ లెసోకి చెప్పడంతో తన భుజం పైనున్న టాటూకి ప్రాణం వచ్చి ఓ చిన్న డ్రాగన్ వస్తుంది. అది సోఫీపై దాడి చేయడానికి వెళ్లడంతో భయంలో రియాక్ట్ అయిన హీరోయిన్ ఒక పెద్ద బుక్ తో ఒక్క షాట్ కొట్టి ఆ డ్రాగన్ ని నాక్ చేసేస్తుంది. దీనివల్ల ఆ రూమ్మేట్ కి బాగా కోపం వచ్చి తన ఫుల్ పవర్స్ యూస్ చేయడంతో ఆ చిన్న డ్రాగన్ కాస్త పెరిగి పెద్దదై నిప్పులో మండే మాన్స్టర్ లా మారి సోఫీని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. హీరోయిన్ హెల్ప్ అని ఎంత అరిచినా లేడీ లెసో సహాయం చేయకుండా హ్యాపీగా ఈ ఫైట్ ని సైడ్ లో నిలబడి చూస్తుంది. ఆ వుల్ఫ్ గా మారాలనుకున్న క్లాస్మేట్ కి సోఫీ పరిస్థితి చూసి జాలేసి నీ పవర్స్ ని తలుచుకుని వాటి దగ్గర హెల్ప్ అడుగు సోఫీ, ఇలాంటి డేంజరస్ అయిన సిచ్యువేషన్స్ లో మన స్పెషల్ పవర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అడ్వైస్ ఇవ్వడంతో సోఫీ కళ్ళు మూసుకుని హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు క్లాస్ విండోని బద్దలు కొట్టుకుంటూ ఒక పెద్ద తేనెల గుంపు వచ్చి ఆ డ్రాగన్ ని సరౌండ్ చేసి ఆల్మోస్ట్ ఆ రూమ్మేట్ ఇంకా డ్రాగన్ ని చంపేసి అంతలా అటాక్ చేస్తాయి. స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు ఆ తేనెలు ఒక మనిషిలా ఫామ్ అయి వాటి మధ్య రఫెల్ కనిపిస్తాడు. అతన్ని చూసిన లేడీ లెసో బాగా షాక్ అయి సోఫీని ఒంటరిగా తీసుకువెళ్లి రఫెల్ నిన్ను సెలెక్ట్ చేశాడంటే నువ్వు ఖచ్చితంగా స్పెషలే, అతని హెల్ప్ ని సరిగ్గా వాడుకుని ఈసారి ఈవిల్ ని గెలిపించు, అలాగే రఫెల్ గురించి ఇంకెవరికి చెప్పొద్దని అంటుంది. కానీ ఆఫ్ కోర్స్ మన పిచ్చి సోఫీకి ఈ రఫెల్ ఎవరో ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. అయినా ఈ అటాక్ తరువాత ఎలా అయినా స్పీడ్ గా టెడ్రోస్ ని ప్రేమలో పడేసి ఆ ముద్దేదో పెట్టి క్లాస్ చంపవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. మరో పక్క గుడ్ స్కూల్లో ప్రొఫెసర్ డవి వాళ్ళని కోరికలు తీర్చి విష్ లేక్ కి తీసుకొచ్చి ఆ లేక్ దగ్గర వాళ్ళు ఏం ఆశపడుతున్నారో అడగమంటుంది. కొందరు వాళ్ళ ట్రూ లవ్ ఎవరో చూపించమంటే మరికొందరు ఇంకో ఫ్యూ డేస్ లో జరగబోయే ఎవర్స్ బాల్ కి వాళ్ళకి మంచి పార్ట్నర్ కావాలని కోరుకుంటారు. ప్రొఫెసర్ డవి అగాథాని వెళ్ళమన్నప్పుడు నేనేం కోరుకున్నా ఆ లేక్ తీరుస్తుందా అని తను అడగడంతో నీ ఫీలింగ్స్ బలంగా ఉంటే నీ విష్ కూడా పూర్తవుతుందని ఆమె చెప్తుంది. అగాథా నీటిలో చెయ్యపెట్టి నాలా ఇక్కడ ఇంటికి తిరిగి వెళ్లాలని తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ దొరకాలని కోరుకుంటుంది. అప్పుడు హఠాత్తుగా అక్కడ బలమైన గాలి కొట్టి ఆ లేక్ లో ఉన్న చేపలన్నీ ఒక చోట చేరి అగాథా చేతిని గట్టిగా పట్టుకుంటాయి. ఇది చూసి మిగతా స్టూడెంట్స్ ఇంకా ప్రొఫెసర్ డవి కంగారు పడుతూ తనని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. ఈలోగా ఆ చేపలో ఒక అమ్మాయిలా మారి పైకొస్తుంది. 100 సంవత్సరాలకి ముందు తాను కూడా వీళ్ళలా ఇక్కడ ఒక స్టూడెంటే, కానీ 3 క్లాస్ ఫెయిల్ అయ్యాక ఈ లేక్ లో చేపగా మార్చేశారు. అందరి కోరికలు తీర్చి నా కోరికని నువ్వొక్కదానివే తీర్చావు, థ్యాంక్ యూ ప్రిన్సెస్ అగాథా అని చెప్పి ఆ అమ్మాయి మాయమైపోతుంది. ఒక ప్రాబ్లం తీరిందని వీళ్ళు రిలాక్స్ అయ్యేలోగా అక్కడికి ఆ పెద్ద ఎముకల పక్షి ఒకటి వస్తుంది. దాన్ని చూసి అందరూ భయపడి వెనక్కి వెళ్తుంటే అగాథా ఆ బర్డ్ యాక్చువల్లీ గ్రెగోర్ అని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టెడ్రోస్ అగాథా ప్రమాదంలో ఉందని అపార్థం చేసుకుని ఎక్స్కాలిబర్ తీసి ఆ పక్షి గుండెల్లో గుచ్చి చంపేస్తాడు. షాక్ అయిన అగాథా అది గ్రెగోర్ ఎందుకు
ఎందుకిలా చేసావని కోపంలో టెడ్రోస్ ని కొట్టడంతో నోవే అదొక ఈవిల్ మాన్స్టర్, గ్రెగోర్ కాదని అతను అన్నప్పుడు అసలు మీకు మంచేదో ఈవిల్ ఏదో డిఫరెన్స్ తెలిస్తే కదా ఈ స్కూల్ చెప్పేది మూర్ఖంగా నమ్మడం ఆపేసి సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టు టెడ్రోస్. అప్పుడు నీకు వీళ్ళు నేర్పించేది ఎంత తప్పో అర్థమవుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఎంతైనా ఒక ఫ్రెండ్ ని కోల్పోయినా ఆ బాధ అంత ఈజీగా మర్చిపోలేరు కదా. అగాథా బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ప్రొఫెసర్ డవీ దగ్గర నేను ఖచ్చితంగా ప్రిన్సెస్ కాదు, దయచేసి నన్ను వదిలేయండి అని గొడవ పడుతుంది. అది విని హర్ట్ అయిన ప్రొఫెసర్ డవీ ఇక్కడున్న ప్రతి ప్రిన్సెస్ తన కోసం విష్ అడిగినప్పుడు నువ్వొక్కదానివి ఈ ప్రెషియస్ అవకాశం ముందు నీ గురించి కాకుండా మిగతా వాళ్ళ గురించి ఆలోచించావు. నువ్వు చాలా మంచిదానివి అగాథా. సరిగ్గా చెప్పాలంటే ఈ స్కూల్ కొన్ని వందల సంవత్సరాల తరువాత చూస్తున్న ఒకే ఒక ప్రిన్సెస్ వి నువ్వే, కాబట్టి నీ డౌట్స్ అన్ని మర్చిపోయి నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టని అడ్వైస్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్ లో అగాథా ఇంకా సోఫీ కలుస్తారు. సోఫీ అగాథా దగ్గర క్లాస్ లో తను చేసిన ఆ తేనెల అటాక్ గురించి చెప్పి తనొకరిని ఇంతలా గాయపరిచానని నమ్మలేక బాధపడుతుంది. అగాథా కూడా గ్రెగోర్ విషయంలో ఏం జరిగిందో తనకి చెప్తూ ఉన్నప్పుడు మేబీ అతను చేసింది తప్పై ఉంటుందేమో అని రియలైజ్ అయిన టెడ్రోస్ సారీ చెప్పడానికి అక్కడికి వస్తాడు. అక్కడే సోఫీ కూడా ఉండడంతో నువ్విచ్చిన లెటర్ చదివాను, చాలా బాగా రాసావని చెప్పినప్పుడు ఛాన్స్ దొరికిందని సోఫీ అతనితో ఫ్లర్ట్ చేస్తూ ఉండడం అన్ఫార్చునేట్లీ లేడీ లెసో చూసేసి సోఫీని బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకు వెళ్లి నీకింకా స్కూల్ మారాలన్న ఆశ పోలేదా, మర్చిపోకు సోఫీ, నువ్వు కొంచెం సేపటికి ముందే ఆల్మోస్ట్ నీ రూమ్మేట్ ని చంపేశావు, నువ్వు ఈవిల్ అని పనిష్మెంట్ గా సోఫీకి ఎంతగానో ఇష్టమైన తన జుట్టు కట్ చేసేస్తుంది. దాంతో మనసు ముక్కలైన సోఫీ ఎమోషనల్ అయి గట్టిగా ఏడుస్తుండగా తనకి రఫల్ కనిపించి నీతో ఎవరూ లేరని బాధపడకు సోఫీ, నేనున్నాను, నన్ను నమ్ము, నీకు కావాల్సింది నువ్వే లాక్కోవాలని చిన్నప్పుడు సోఫీకి వాళ్ళమ్మ నువ్వు చాలా స్పెషల్ అని చెప్పుంటుంది కదా, ఆ మెమరీ చూపించి ఆమె రూపంలో వచ్చి బాగా బ్రెయిన్ వాష్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారి ఈ రెండు స్కూల్ స్టూడెంట్స్ కి వాళ్ళ మ్యాజికల్ పవర్స్ యాక్టివేట్ చేసే ఇంపార్టెంట్ సెరమనీ జరుగుతూ ఉంటుంది. లేడీ లెసో ఇంకా ప్రొఫెసర్ డవీ చేతిలో పిన్లా దేంతోనో గుచ్చాక వాళ్ళ ఫింగర్ లో లైట్ వెలుగుతున్నట్టు ప్రకాశంగా పవర్స్ ఫామ్ అవుతాయి. పిల్లలందరూ వరాసగా లైన్ లో నిలబడుంటే లేట్ గా ఎంట్రీ ఇచ్చిన సోఫీ మనిషి పూర్తిగా మారిపోయి ఉంటుంది. అందమైన బట్టలు మేకప్ చేసుకుని ఈ బ్యూటిఫుల్ విలన్ లా తయారైన తను ముందులా కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేస్తూ లైన్ క్రాస్ చేసి ముందుకొచ్చి లేడీ లెసో దగ్గర క్యాషువల్ గా చాలా రోజుల నుండి నాకు ఒక మేక్ ఓవర్ కావాలనుకున్నా, హెయిర్ కట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి తన వేని చూపిస్తుంది. ఈ సోఫీ 2.4 బాగా నచ్చిన లేడీ లెసో తన పవర్స్ ని యాక్టివేట్ చేశాక వచ్చినట్టే ఎవరిని పట్టించుకోకుండా ఏదో తనే ఈ ప్లేస్ కి క్వీన్ అయినట్టు వెళ్ళిపోతుంది. తన ఈ చేంజ్ చూసి టీచర్స్ ఏంటి అగాథా ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇక అప్పటి నుంచి సోఫీని ఆపేవారే లేరనుకోండి. క్లాసెస్ లో జస్ట్ పాస్ అవ్వడం ఏంటి, స్టార్స్ తీసుకోవడం, తను గొడవ పడ్డ తన రూమ్మేట్స్ తో ఫ్రెండ్స్ అవ్వడం అని తన యాటిట్యూడ్ తో స్కూల్ ఫర్ ఈవిల్ కి అన్అఫిషియల్ లీడర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఈవిల్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ బేసికలీ సోఫీకి పెద్ద ఫ్యాన్స్. తను ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని చూస్తుంటారు. టెడ్రోస్ కూడా బేసికలీ తనకి కొంచెం అట్రాక్ట్ అవుతాడు. అయినా వాళ్ళ రిలేషన్షిప్ కొంచెం కూడా ముందుకు వెళ్ళకపోవడం గమనించిన అగాథా తన దగ్గర నువ్వు జస్ట్ అందంగా ఉన్నావని టెడ్రోస్ నేను ప్రేమించడు సోఫీ, కానీ నువ్వు మంచిదాని తెలిస్తే అతను నిన్ను నిజంగానే ప్రేమిస్తాడని తనకొక ఐడియా ఇస్తుంది. సో ఆ రోజు టెడ్రోస్ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తుండగా సోఫీ అతని దగ్గరికి వెళ్లి యూనో నాకు కూడా బాణాలు వదలటం చాలా ఇష్టం, నేను ట్రై చేయొచ్చా అని అడుగుతుంది. దానికి టెడ్రోస్ యాక్చువల్లీ మంచి వాళ్ళు మాత్రమే టార్గెట్ హిట్ చేయగలరని అన్నప్పుడు నేను మంచిదాన్నే, రిమెంబర్ నన్ను బై మిస్టేక్ తప్పైన స్కూల్లో డ్రాప్ చేసేసారని ఆ ఆరో వదలడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఒక చెట్టు వెనుక దాగునున్న అగాథా వీళ్ళ ప్లాన్ ప్రకారం తన పవర్స్ యూస్ చేసి హెల్ప్ చేయడంతో సోఫీ వదిలిన ఆరో స్ట్రైట్ గా వెళ్లి టార్గెట్ కి గుచ్చుకుంటుంది. దీంతో సోఫీ నిజంగానే మంచిదనుకున్న టెడ్రోస్ తనని డేట్ చేయడం మొదలు పెడతాడు. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం అటు ఈవిల్ స్కూల్ వాళ్ళకి నచ్చదు, ఇటు గుడ్ స్కూల్ వాళ్ళకి నచ్చదు. ఒక రోజైతే ఏకంగా ఈ ఇష్యూ వల్ల రెండు స్కూల్ స్టూడెంట్స్ కొట్టుకుని ఒక పెద్ద గొడవ అవడంతో ఈ ప్రాబ్లం డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రిన్సిపల్ లేక మిగతా ప్రొఫెసర్స్ వీళ్ళ ప్రేమకి ఒప్పుకోరు. సో ఆఖరికి వీళ్ళిద్దరిది ట్రూ లవో కాదో తెలుసుకోవడానికి ఒక ట్రయల్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ ట్రయల్ లో సోఫీ ఇంకా టెడ్రోస్ ని బ్లూ ఫారెస్ట్ 2 మొనల్లో విడివిడిగా డ్రాప్ చేస్తారు. ఎవరి సహాయం లేకుండా వీళ్ళిద్దరూ మిడ్ నైట్ లోగా ఒకరిని ఒకరు కనిపెట్టి కలిస్తే వీళ్ళిద్దరిది నిజమైన ప్రేమ. అలా కాకుండా కలవలేకపోతే వీళ్ళది ట్రూ లవ్ కాదు. అది మాత్రం కాదు, రాత్రి టైంలో బ్లూ ఫారెస్ట్ చాలా డేంజరస్ కాబట్టి వీళ్ళ ప్రాణాలకి కూడా ప్రమాదం రావచ్చు. సోఫీని బలంగా నమ్ముతున్న టెడ్రోస్ మొహమాటం లేకుండా ఈ ట్రయల్ కి ఒప్పుకుంటాడు. కానీ సోఫీకి మనసులో ఏదో ఒక మూల వీళ్ళ ట్రయల్ ఫెయిల్ అయిపోతారేమో అని డౌట్ వస్తుంది. ఫారెస్ట్ లోకి వెళ్లడానికి ముందు ప్రొఫెసర్స్ వీళ్ళకి రెడ్ కలర్ కర్చీఫ్స్ ఇచ్చి ఒకవేళ మీరు క్విట్ చేయాలనుకుంటే వీటిని నేల మీద పడేయండి,
చేయండి, అక్కడ నుంచి స్ట్రైట్ గా స్కూల్ కి టెలిపోర్ట్ అయిపోతారని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. స్కూల్ ఫర్ గుడ్ స్టూడెంట్స్ కి అట్లీస్ట్ ఈ అడవిలో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయని ఒక లెసన్ తీశారు. కానీ మన సోఫీకి ఈ ఫారెస్ట్ గురించి అస్సలు ఐడియా ఉండదు. అందంగా కనిపిస్తున్నాయని పొరపడి ఆ కరిచే పూల మధ్య నడుస్తూ వెళ్లి వాటికి దొరికిపోతుంది. అవి చూసి భయపడుతూ జస్ట్ మిస్ లో వాటి దగ్గర నుండి ఎస్కేప్ అయి స్ట్రైట్ గా ఆ పంకిన్ ప్యాచ్ లో దూరడంతో అక్కడున్న రీపర్ కి ప్రాణం వచ్చి సోఫీని చంపడానికి ప్రయత్నిస్తాడు. సమయానికి వచ్చిన ఆగాత తనని కాపాడుతుంది. లక్కీలీ సోఫీ అరుపులు విని టెడ్రోస్ కూడా అక్కడికి చేరుకుని ఆ బలమైన రీపర్ ని ఎదిరించి ఫైట్ చేస్తాడు. ఒక సిచ్యువేషన్ లో టెడ్రోస్ కత్తైన ఎక్స్కాలిబర్ కింద పడిపోతుంది. అది సోఫీ పక్కనే ఉండడంతో అతను తన దగ్గర ఆ కత్తి విశ్రమని అడుగుతాడు. కానీ భయంలో సోఫీ అస్సలు కదలదు. తనకి కొంచెం దూరం ఉన్న అగాత కూడా ఆ కత్తి తీసుకువెళ్లి టెడ్రోస్ కి ఇవ్వమని ఎంత చెప్పినా తను వినిపించుకోకపోయేసరికి ఆ రీపర్ హీరోని చంపేస్తాడన్న టైంలో అగాత స్వయంగా ఎక్స్కాలిబర్ తీసుకువెళ్లి టెడ్రోస్ కి అందించడంతో అతను ఆ రీపర్ ని చంపేస్తాడు. సోఫీ చీట్ చేయడం ప్లస్ అతనికి సహాయం చేయకపోవడం వల్ల హర్ట్ అయిన టెడ్రోస్ నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదని ఆ ట్రైల్ ని క్విట్ చేసేస్తాడు. సోఫీ అగాత దగ్గర ఇదంతా నీ వల్లే జరిగిందని తనని బాగా తిట్టి కోపంగా వెళ్లిపోతుంది. ఇక్కడ మళ్ళీ అగాతాకి రఫల్ కనిపిస్తాడు. ప్రొఫెసర్ డవి అగాతాని మీట్ అయి నీ ఫ్రెండ్ మంచిదని స్టార్టింగ్ నుంచి నువ్వు ఒక్కదానివే నమ్మావు, మరి ఇంత ముఖ్యమైన పరిస్థితిలో తనని నమ్మకుండా ఎందుకు ఫారెస్ట్ లోకి వెళ్ళావని ఆమె అడిగినప్పుడు ఎందుకంటే సోఫీ మంచిది కాదు, తనేంటి ఈ ప్రపంచంలో ఎవ్వరూ పూర్తిగా మంచివాళ్ళు కాదు, మంచి చెడు కలిసిన వాళ్ళే మనుషులు, ఇది మీకెందుకు అర్థం కావట్లేదు, మా ఊర్లో నన్ను మా అమ్మని విచ్చేసని నానా మాటలనేవాళ్ళు, ఒకసారి ఓ వ్యక్తి నన్ను ప్రాణాలతో కాల్చేస్తాడన్న టైంలో ఒక్క సోఫీ మాత్రమే నన్ను కాపాడింది, మీ దృష్టిలో తను మంచిదో చెడ్డదో నాకు అక్కర్లేదు, నా జీవితంలో మాత్రం సోఫీ ఈ ప్రపంచంలో అందరికన్నా చాలా మంచిది, తను నా బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్ అండ్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫ్యామిలీకి ఎలాంటి ఆపద రానివ్వను. ఆ రఫాల్ వేరే తన వెనకే తిరుగుతున్నాడు, నాకు నా ఫ్రెండ్ సేఫ్టీ గురించి ఆలోచిస్తేనే భయమేస్తుందని తను చెప్పడం విన్న ప్రొఫెసర్ డవి ఏంటి రఫాలా ఎక్కడ చూసావు అతన్ని, నాకెందుకు చెప్పలేదని షాక్ అయినప్పుడు ఇది లేడీ లెసోకి ఆల్రెడీ తెలుసని అగాతా ఆమెకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సోఫీ తన రూమ్ లో అగాతా తనకి సారీ చెప్తూ రాసిన లెటర్ చదువుతుండగా రఫాల్ తనకి కనిపించి నిన్నందరూ మోసం చేసేసారని బాధపడుతున్నావా అని అంటాడు. దానికి సోఫీ అందరూ కాదు నాతో అగాతా ఉందని అన్నప్పుడు ఓ పిచ్చిదానా నువ్వింకా అమ్మాయిని నమ్ముతున్నావా, కానీ తను నిన్ను నమ్మట్లేదని అగాతా ప్రొఫెసర్ డవి దగ్గర సోఫీ మంచిది కాదని చెప్పుంటుంది కదా ఆ ఒక్క లైన్ ని మాత్రం కట్ చేసి చూపిస్తాడు. దీనివల్ల సోఫీ అగాతా తనకి అబద్ధం చెప్పి మోసం చేసిందనుకుని బాగా హర్ట్ అవుతుంది. అప్పుడు రఫాల్ ఏడవకు సోఫీ, నీకు నేనున్నాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను, ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనంత పవర్ఫుల్ గా మారుస్తానని తనకి మాయమాటలు చెప్పి బ్యాన్ చేయబడ్డ ఆ బ్లడ్ మ్యాజిక్ ని పాస్ చేస్తాడు. ప్రొఫెసర్ డవి అగాతా ఇంకా బ్యూటీ టీచర్ తో వెళ్లి లేడీ లెసో దగ్గర రఫాల్ వచ్చాడన్న విషయం నీకు తెలిసి కూడా ఎందుకు మాకు చెప్పలేదని తిడితే ఇందులో చెప్పడానికి ఏముంది, అయినా నేనెందుకు చెప్తా, ఈసారి రఫాల్ మా స్కూల్ ఆఫ్ ఈవిల్ ని గెలిపించడానికి పెద్దగా ఏదో ప్లాన్ చేశాడని సంతోషపడుతుంది. రఫాల్ తన సొంత అన్న అయిన ప్రిన్సిపల్ ని చంపాలనుకున్నాడు, అతను ఈవిల్ స్కూల్ గెలవాలని కాదు ఏకంగా ఈ రెండు స్కూల్స్ ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు, మనమందరం చనిపోతామని ఆ బ్యూటీ టీచర్ చెప్పినప్పుడు ఓ అలాగా నవ్వడం నేర్పించే టీచర్ నాకు తెలియలేదని లేడీ లెసో ఎగతాళిగా మాట్లాడడంతో ఆ టీచర్ టెన్షన్ అయి నువ్వు ఈ స్కూల్ కి రావడానికి ముందు నేను ఇక్కడ మ్యాజికల్ హిస్టరీ ఎడ్ని, లాస్ట్ 200 సంవత్సరాలలో గుడ్ స్టోరీస్ క్వాలిటీ తగ్గి అందమే ముఖ్యమని దిగజారిపోవడం వల్ల నన్ను డిమోట్ చేసి బ్యూటీ టీచర్ చేసేశారని అరుస్తుంది. సరే సరే మీరిద్దరూ ఆపండి, ఇప్పుడు రఫాల్ ఎక్కడ, అతని ప్లాన్ ఏంటని ప్రొఫెసర్ డవి అడిగినా లెసో వాళ్ళు చెప్పింది నమ్మదు. అప్పుడు ప్రిన్సిపల్ ఆ రూమ్ కి వచ్చి వీళ్ళు చెప్పేది నిజమే, రఫాల్ టార్గెట్ ఈ స్కూల్ ని నాశనం చేసి ప్రపంచంలో ఉన్న పవర్స్ అన్ని తన సొంతం చేసుకోవడం, అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ సోఫీ దొరకనివ్వకూడదు, వెళ్ళి తను ఎక్కడుందో వెతకండని అంటాడు. లేడీ లెసోకి సోఫీ లైబ్రరీలో దొరుకుతుంది. ఏం చేస్తున్నావు సోఫీ, రఫాల్ ఎక్కడ, నీ ఫేస్ ఎందుకు వయసైపోయినట్టు కనిపిస్తుంది, అతను నిన్ను ఏం చేశాడని అడగడంతో వెల్ నేను చాలాసేపటి నుండి నీకోసమే వెయిట్ చేస్తున్నాను లియోనారా, ఎన్నో సంవత్సరాలకి ముందు మా ఊర్లో నుండి రఫాలే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, బట్ అన్ఫార్చునేట్లీ నువ్వు అతనికి కావలసినంత ఈవిల్ కాకపోవడంతో నిన్నొదిలేశాడు కదా అని నవ్వుతూ లేడీ లెసో ఇంకా ప్రొఫెసర్ డవి మీద తన బ్లడ్ మ్యాజిక్ ఉపయోగిస్తుంది. ఇటు గుడ్ స్కూల్లో స్టూడెంట్స్ ఎవర్స్ బాల్ అనే పార్టీని అటెండ్ చేస్తుంటారు. సోఫీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అగాతా తన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు టెడ్రోస్ తన దగ్గరకు వచ్చి ఆ ట్రైల్లో అతన్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. అలా వీళ్ళు మాట్లాడుతుండగా హీరో నువ్వు అందరికన్నా చాలా డిఫరెంట్ అగాతా, నాకెన్నో కొత్త విషయాలు నేర్పించావు, నా ప్రాణాలు కాపాడావు, ఆ ట్రైల్లో జరిగిన దాని గురించి బాగా ఆలోచించాక నాకు ఒక విషయం అర్థమైంది, నువ్వే నా ట్రూ లవ్ అని అంటాడు. దురదృష్టం ఏంటంటే ఇంతలో అక్కడికి సోఫీ వచ్చేస్తుంది. బట్ సోఫీని చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడతారు, ఎందుకంటే తన ముఖం అంతా ముడతలు పడి బాగా వయసైనట్టు చూడ్డానికి ట్రేడ్ మార్క్ ముస్లిం మంత్రగతిలా మారిపోయి ఉంటుంది. అగాతా ఇంకా టెడ్రోస్ ని ఒకే చోట్ల చూసిన సోఫీకి బాగా కోపం వచ్చి నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను కానీ నా జన్మ విరోధమని తెలుసుకోలేకపోయాను అగాతా, ఇక మన కథ పూర్తి కావాలంటే ఎవరో ఒకరు చావాల్సిందేనని బెదిరించి తన బ్లడ్ మ్యాజిక్ పవర్స్
పవర్స్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయానికి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి కంగారు పడుతూ టెడ్రోస్ ని త్వరగా లోపలికి తీసుకువెళ్తారు. ఏంటా అని తీరా చూస్తే సోఫీ, లేడీ లెసో, ప్రొఫెసర్ డవి ఇంకా మిగతా టీచర్స్, సెక్యూరిటీ అని అందరినీ బొమ్మల్లా మార్చేసి ఉంటుంది. అది చూసిన టెడ్రోస్ సోఫీని ఇలానే వదిలేస్తే మనల్ని కూడా చంపిస్తుంది. సో సిచ్యువేషన్ పెద్దదవ్వక ముందు మనమే వెళ్లి తనపై సర్ప్రైజ్ అటాక్ చేద్దామని అంటాడు. అగాథా ప్లీజ్ వద్దని ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోరు. ఈ స్టూడెంట్స్ కత్తులు పట్టుకుని స్కూల్ ఫర్ ఈవిల్ కి బయలుదేరడంతో అగాథా తన పవర్స్ వాడి పక్షిలా మారి వాళ్ళ వెనకాలే వెళ్తుంది. వీళ్ళంతా అక్కడికి వెళ్లేసరికి సోఫీ ఈ స్కూల్లో కూడా విలన్స్ తో నెవర్స్ బాల్ అనే ఒక పార్టీ అరేంజ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఈవిల్ స్టూడెంట్స్ అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తుండగా టెడ్రోస్ చేతిలో కత్తి పట్టుకుని సోఫీని లొంగిపోమని అటాక్ చేసేలా వెళ్లడంతో అగాథా వాళ్ళ దగ్గర ఈవిల్ అటాక్ చేస్తే గుడ్ డిఫెండ్ చేయాలి, ఇదే ఈ స్కూల్ మొదటి రూల్. ఇప్పుడు మీరు వీళ్ళపై ఫస్ట్ దాడి చేస్తే ఈ బ్యాలెన్స్ విరిగిపోతుందని ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. టెడ్రోస్ వాళ్ళు సోఫీ బ్లడ్ మ్యాజిక్ యూస్ చేయబోతుందని చూసి భయపడి వెంటనే వాళ్ళ మీదకి బాణాలు వదులుతారు. బట్ సోఫీ వాటిని మ్యాజిక్ తో పూలలా మార్చేస్తుంది. ఇక్కడ తన ప్లాన్ ఏంటో తెలుసా? స్టార్టింగ్ నుంచి సోఫీ గుడ్ స్టూడెంట్స్ మీద డైరెక్ట్ గా దాడి చేయలేదు, కావాలని తన పవర్స్ చూపించి భయపెట్టిందంతే. అండ్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ గుడ్ స్టూడెంట్స్ స్వయంగా ఈవిల్ స్కూల్ కి వచ్చి వీళ్ళ మీదకి మొదటి అటాక్ చేశారు. ఈవిల్ అటాక్స్ గుడ్ డిఫెన్స్ అనే ఆ రూల్ ప్రకారం ఇప్పుడు టెడ్రోస్ వాళ్ళు ఈవిల్ గాను, సోఫీ ఇంకా మిగతా విలన్స్ మంచి వాళ్ళు గాను మారిపోయారు. ఈవిల్ స్కూల్ పిల్లల డార్క్ ఎనర్జీ పోయి వాళ్ళ డ్రెస్సెస్ మొత్తం హీరోస్ లా మారిపోతుంది. అలాగే గుడ్ స్కూల్ స్టూడెంట్స్ గుడ్నెస్ మొత్తం పోయి వాళ్ళ డ్రెస్లన్నీ కూడా విలన్స్ లా బ్లాక్ కి మారడం, మొహం మీద స్కార్స్ రావడం ని అగ్లీగా చేంజ్ అవుతారు. ఇంకేంటి, ఈ రెండు స్కూల్స్ మధ్య అక్కడ ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. అందరూ వాళ్ళ మ్యాజిక్ పవర్స్ యూస్ చేసి దేని గురించి ఆలోచించకుండా గెలవాలని కొట్టుకుంటారు. నేచర్ ఎప్పుడు మంచి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది కదా, కాబట్టి గుడ్ గా మారిన సోఫీ ఇంకా ఈవిల్ స్టూడెంట్స్ పవర్స్ బాగా పెరుగుతాయి. వాళ్ళలా కొట్టుకోవడం చూసి ఎంజాయ్ చేస్తున్న సోఫీని ఆపడానికి అగాథా వెళ్తే తను ఏకంగా అగాథాని విసిరి ఒక రూమ్ లో లాక్ చేసి నెక్స్ట్ రఫాల్ ని చంపినందుకు ప్రిన్సిపల్ మీద పగ తీర్చుకోవడానికి అతని ఆఫీస్ కి వెళ్తుంది. అండ్ ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్, ఇన్ని సంవత్సరాలుగా విలన్ రఫాలే ప్రిన్సిపల్ లా నటిస్తున్నాడు. ఆ రోజు క్లిఫ్ మీద నుంచి కింద పడిపోయిన రఫాల్ తిరిగొచ్చి తన అన్నని చంపేసి అతని ప్లేస్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఇంకో పక్క అగాథా టెడ్రోస్ ని కలిసి నేను వెళ్లి సోఫీని కాపాడబోతున్నాను, నువ్వు నా దృష్టిలో ప్రపంచాన్ని చూడాలనుకున్నావు కదా, ఇదే దానికి మంచి అవకాశం, నన్ను నమ్ము టెడ్రోస్, సోఫీకి మన సహాయం కావాలని అడగడంతో సరే నువ్వు ముందు వెళ్ళు, నిన్న ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసి వెనకలే వస్తానని టెడ్రోస్ చెప్తాడు. మరో పక్క రఫాల్ ఐడెంటిటీ తెలుసుకున్న సోఫీ మీరెందుకు అబద్ధం చెప్పారని అడిగినప్పుడు లాస్ట్ 200 సంవత్సరాలలో నేను గుడ్ అండ్ ఈవిల్ కి మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ బ్రేక్ చేశాను. అందరూ 200 ఇయర్స్ గా మంచే గెలుస్తుందనుకుంటున్నారు, కానీ వాళ్ళ కథలలో హ్యాపీ ఎండింగ్ కావాలంటే అమ్మాయిలు చిన్న ఐరన్ రెడ్ షూస్ వేసుకుని డాన్స్ చేయాలని, మర్మెడ్స్ నాలుగా కట్ చేయాలని, ప్రిన్సెసెస్ అంటేనే అందంగా ఉండాలని నమ్మేలా చేశాను. ఇప్పుడు మంచి వాళ్ళంటేనే మూర్ఖులు, స్టోరీ బై స్టోరీ వాళ్ళు వీక్ అవుతున్నారు సోఫీ. అండ్ ఫైనలీ నేను ఎదురు చూసిన టైం వచ్చేసింది, మనమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాం సోఫీ, నేనే నీ ట్రూ లవ్, మనం కలిసి ఈ ప్రపంచాన్ని పాలిద్దాం, ట్రూ ఈవిల్ కిస్ పవర్ ఏంటో ఈ స్కూల్ వాళ్ళకి తెలిసేలా చేద్దామని చెప్పడంతో సోఫీ కూడా అతన్ని కిస్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ విలన్స్ కి ట్రూ లవ్ దొరికిందని ఆ స్కూల్ మొత్తం విరిగి నెవర్స్ అండ్ ఎవర్స్ అందరూ ఆ బిల్డింగ్ లోనే ఇరుక్కుంటారు. అది చూసిన సోఫీ షాక్ అయి వీళ్ళని పరిపాలిద్దామంటే జస్ట్ రూల్ చేస్తామనుకున్నా, ఎవరిని చంపాలనుకోలేదు, వాళ్ళంతా నా ఫ్రెండ్స్, ఆ పని తను చేసిన తప్పు రియలైజ్ అయి అరుస్తుంది. మనం నిజంగా గెలవాలంటే మనల్ని ఎదిరించడానికి ఈ స్కూల్లో ఎవరూ బ్రతకకూడదు, నీ ఫ్రెండ్ తో సహా అందరూ మరణించాల్సిందే అని రఫాల్ అన్నప్పుడు సోఫీ ఆ స్టోరీ బుక్ లో పెన్ అగాథా చనిపోతుందని రాయడం చూసి ప్లీజ్ రఫాల్ దయచేసి తనని ఏం చేయొద్దని ప్రతిమాలుతుంది. సరిగ్గా అప్పుడు అక్కడికి అగాథా రావడంతో తను క్షేమంగా ఉండడం చూసిన సోఫీ పరిగెట్టి వెళ్లి హక్ చేసుకుని ఏడుస్తూ తను చేసిందంతా తప్పేనని సారీ చెప్తుంది. బట్ ఇది నచ్చని రఫాల్ ఆ షార్ప్ అయిన పెన్ విసిరి అగాథాని చంపాలనుకున్నప్పుడు తనని కాపాడబోయిన సోఫీ గుండెకి అది గుచ్చుకుంటుంది. సోఫీ కొంచెం కొంచెంగా చనిపోతూ ఉంటే సైమల్టేనియస్లీ అటు ఇరిగిపోయిన స్కూల్ కొంచెం కొంచెంగా సరవుతుంటుంది. ఈలోగా అక్కడికొచ్చిన టెడ్రోస్ రఫాల్ తో ఫైట్ చేస్తాడు. బట్ ఆబ్వియస్లీ విలన్ చాలా పవర్ఫుల్ అయి ఉండడం వల్ల హీరోని బాగా కొట్టి గోడకి పించేసి అతన్ని చంపేస్తాడన్న టైంలో అగాథా అతనితో ఫైట్ చేయడానికి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కొన ఊపిరితో ఉన్న సోఫీ తన మ్యాజిక్ యూస్ చేసి కింద పడున్న ఎక్స్కాలిబర్ అగాథాకి అందించడంతో తన కత్తితో రఫాల్ గుండెని చిల్చి అతన్ని చంపేస్తుంది. ఆ తరువాత అగాథా చనిపోయిన సోఫీని హక్ చేసుకుని ఏడుస్తూ తనని కిస్ చేస్తుంది. తన కన్నీళ్లు పడి సోఫీ గాయం నయం అవ్వడం మాత్రం కాదు, తనిచ్చిన ఆ ట్రూ లవ్ కిస్ వల్ల సోఫీకి మళ్ళీ ప్రాణం వస్తుంది. ఇటు ఈవిల్ అండ్ గుడ్ స్టూడెంట్స్ ఒకరికొకరు సహాయం చేసుకుని కలిసిపోతారు. అలాగే టీచర్స్ మీద ఉన్న కర్స్ కూడా పోతుంది. మోరోవర్ వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారం సోఫీకి ట్రూ లవ్ కిస్ దొరకడం వల్ల తనకి ఇంకా అగాథాకి ఈ స్కూల్ నుంచి ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. వీళ్ళ ఊరికి వెళ్లే పోర్టల్ ఓపెన్ అయినప్పుడు అగాథా టెడ్రోస్ ని కిస్ చేసి రాసి పెట్టుంటే మళ్ళీ కలుద్దామని బాయ్ చెప్పి సోఫీతో వెళ్లిపోతుంది. ఇన్ని రోజుల తరువాత మాయమైపోయిన వాళ్ళ కూతురు మళ్ళీ దొరికిందని సంతోషంలో అగాథా వాళ్ళ అమ్మేంటి సోఫీ వాళ్ళ నాన్న ఇంకా స్టెప్ మదర్ కూడా
ఏడుస్తూ తనని హక్ చేసుకుంటారు. అప్పుడే సోఫీ ఎంత తిట్టినా తన స్టెప్ మదర్ కూడా తనని ప్రేమిస్తుందని రియలైజ్ అవుతుంది. ఇంకేంటి, అప్పటి నుంచి వీళ్ళ లైఫ్ ముందులానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ ఈసారి తమని ఎవరైనా టీస్ చేస్తే మన హీరోయిన్స్ ఆలోచించకుండా వాళ్ళ మ్యాజిక్ తో రివెంజ్ తీసుకుంటారు. అంతే, సినిమా అయిపోయిందనుకున్నప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక పోర్టల్ ఓపెన్ అయి టెడ్రోస్, అగాథా నీ సహాయం నాకు కావాలని ఒక బాణం పంపిస్తాడు. వెనకాలే రఫాల్ కత్తి కూడా వస్తుంది. అంటే విల్లన్ ఇంకా చనిపోలేదన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.